సంఖ్యాకాండము 18వ అధ్యాయము 19వ వచనం. నంబర్స్ చాప్టర్ 18 వర్స్ 19. ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన ప్రతిష్ఠార్పణములు అన్నిటినీ నేను నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడను బట్టి ఇచ్చితిని. అది నీకును నీతో పాటు నీ సంతతికిని యెహోవా సన్నిధిని నిత్యము స్థిరమైన నిబంధన. అంటే మనతో పాటు మన పిల్లలకి యెహోవా నీకు ఇది యెహోవా సన్నిధిని నిత్యమైన స్థిరమైన నిబంధన అని అంటున్నారు. Here Lord is telling that which the children of Israel offered to the Lord I have given to you and your sons and daughters with you as an ordinance forever. అది స్థిరంగా దేవుడు యెహోవా చెప్పిన మాట అది ఎప్పటికీ ఉంటది. అక్కడ నిత్యము స్థిరమైన నిబంధన అని మనతో స్థిరంగా నిత్యము మనతో తర్వాత మన తరాలు చేసుకుంటాను అంటున్నారు. The covenant which Lord makes, it will be always established, and Lord here telling that this ordinance will be forever. అయితే దేవుడు మనకు కూడా చెప్పారు మనం ఏం చేయాలి ఆ నిబంధనలో ఉంటే మనం ఏం చేయాలి. నోటిని జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఒకరిని గుచ్చినట్టు మాట్లాడొద్దు, నమ్మక ద్రోహం చెయ్యొద్దు అని సమాధానంగా ఉండాలి, పిల్లల దగ్గర మంచిగా ప్రవర్తించాలి, ఇవి చెప్పారు. We have made covenant of salt with Lord. What we are supposed to do, Lord told that we should make sure with our words it should not prick others, we should not provoke our children, and we should maintain peace with everyone. చెప్పే మాట ఒక్కటి కూడా వృధాగా ఏం పోవట్లేదు అని సాక్ష్యం ఇస్తున్నా. I'm giving you a witness, I'm sharing a testimony telling whatever God has given, no word has gone in vain. దేవుడు నువ్వు ఎందుకు పలానా వ్యక్తి, లార్డ్ నాకు ఈ వ్యక్తి గురించి చాలా బాధ ఉంది, చాలా నాకు పాయింట్అవుట్ చేసి మాట్లాడడం, బాధ పెట్టడం ఇట్లా చేస్తున్నారు అని చెప్పి నేను ఆ మనిషి మీద ఏదైనా కోపం పెట్టుకున్నా కానీ తెలియకుండా I could have probably had some grievances towards somebody who has hurt me, who said some bad things about me. కానీ దేవుడు అంటారు అది కాదు, నువ్వే సమాధాన పడు, నువ్వే మంచిగుండు, నువ్వే ఇలా ఉండని చెప్తారు కదా. But then the Lord has been teaching us, no, it's not about him, it's all about you. You have to go and reconcile. ఈ దానికి అర్థం ఏంటంటే దేవుడికి వాళ్ళంటే ఇష్టము అందుకని అట్లా చెప్తున్నారు అని కాదు. That means God likes them more. No, it doesn't mean like that. నువ్వంటే ఇష్టము, ఇది నాకు నేను ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నా, నువ్వంటే ఇష్టము అందుకనే నువ్వు తప్పులో పడొద్దు. ఈ జీవ గ్రంథంలో ఉన్న దాంట్లో ప్రతి ఇంతవరకు వచ్చినావు కదా, ఎందుకు కార్య అంతంలో పడడం ఎందుకు, నువ్వు ఇష్టము వదిలేయి, వాళ్ళు నిజంగా చేసినా కానీ వదిలేసాయి, నేను చూసుకుంటా. It's not about God liking them more, it's basically God liking me more. That's the reason he was emphasizing don't go and fall into the sin, like that the end is more important than the beginning. ఈ ఉప్పు నిబంధన మనం ఆ ఉప్పు నిబంధనలో ఆయన అయితే నిరంతరము ఉంటాను, అది స్థిరంగా ఉందని అన్నారు, కానీ నేనున్నానా అనే దాంట్లో ఇది మనము మెయిన్ ఒక మనిషిని క్షమించకపోతే ఆ నిబంధన ఉండదు. This is a salt covenant that the Lord has made with us, and that covenant is everlasting. But if I don't forgive a person, for sure there won't be a covenant which will be effective. ఉప్పు గొయ్యిలాగానే ఉంటాం, we'll be like a salt pit. మన దగ్గరికి ఎవరు వచ్చినా గానీ అది ఉప్పు గొయ్యి ఏంటి 100 కిలోమీటర్ దూరం కూడా ఏం పెరగవు అంటే మన దగ్గరికి ఎవరు వచ్చినా గానీ వరదిల్లరు, వాళ్ళని కూడా మనము సమాధానంగా ఉండము, వాళ్ళ సమాధానం కూడా నాశనం చేసేస్తాం. So a salt pit like personality, all his surroundings will be futile, will be useless, will be nothing. So likewise our character and all the people surrounding us will be of no use. పరిస్థితి అట్లనే కనిపించొచ్చు, our situation will be the same, కానీ ఆ పరిస్థితి ఉన్నా గానీ మొన్న ఉన్న భయము అనిపించట్లేదు. But we are not having the fear that we had yesterday. ఇది నాకు వేరే వాళ్ళు చెప్పింది కూడా అంటున్నా, వాళ్ళు ఏదైతే ఎక్స్పీరియన్స్ అయినారో ఆ పరిస్థితి ఉన్నా కానీ ఏం భయం అవ్వట్లేదు, చాలా సమాధానంగా ఉంటుంది అని చెప్తున్నా నేను. So I'm telling the situations has been changing. పరిస్థితులు మారడము అనేది జరుగుతుంది, పరిస్థితులు ఉన్నా కానీ ఒక ధైర్యం అనేది ఒక హోప్ అనేది రావడము అది ఖచ్చితంగా జరుగుతుంది అని నమ్మాలన్నారు చూడు, అలాగా ఫీల్ అవుతున్నామని చెప్పడం జరిగింది. Situations may not be favorable, but for sure there has been a hope, there has been something where God is telling that yes, he is going to take care of it. ఇప్పుడు ఉప్పు నిబంధన మనం దేవుడితో చేసుకున్నామంటే ఇవి ఉన్నాయా? When we make a covenant with God, a salt covenant with God, do you think we'll be having this problem? అంటే మనం దేవుడు చెప్పినప్పుడు వెళ్ళి సారీ అని చెప్తున్నాం. Just because God told, we are going and apologizing to some people. కానీ పొద్దున అయినాక but by the time it's morning, what's happening to us? మళ్ళీ సేమ్ అదే చేస్తే ఆ నిబంధన ఉండదు కదా. We are repeating the same thing, so therefore the salt covenant is not effective. కానీ అది కరెక్ట్ గా చేస్తే నేను చెప్తున్నాను కదా, లార్డ్ ఎప్పుడు చెప్పారో అప్పుడే అది తీసుకొని ఇమ్మీడియట్లీ ఇంకా సెకండ్ థాట్ లేదు, ఇలా జరిగింది అలా జరిగింది ఏం లేదు, ఆయన చెప్పినారు అదే కరెక్ట్,
నేనే మార్చుకుంటా, నేనే ఇక్కడ ఉండాలి, ఇగో నేనే ఇలా చేసినాను అన్నప్పుడు మొత్తం చేంజ్ అయిపోతుంది. But when we are making it effective immediately, telling I have to go and apologize, it was because of me, then what happens? All our situations will start becoming favorable to us. ఒకసారి మాథ్యూ 5th chapter 13th verse. మాథ్యూ 5:13 మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారివేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. ఇక్కడ మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అని చెప్పారు. It says you are the salt of the earth. ఉప్పు అంటే ఏంటి? What is the salt? మనం ఉప్పు మామూలుగా టేస్ట్ కోసం యూజ్ చేస్తాం. We normally use salt for enhancing the taste. కానీ ఒక వాక్యం ఉంది, But there's a word. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అని ఉంది. Oh, taste and see that the Lord is good. నాకు అనిపించింది ఇది నేను లోకానికి ఉప్పై ఉంటే యెహోవా ఉత్తముడని నేను చూపించాలి. If I am the salt of this earth, then I have to show that the Lord is very tasty. నాకు ఒకవేళ ఉప్పు నిస్సారం అయిపోతే అప్పుడు యెహోవా ఉత్తముడని చూపించలేను. But if I am the salt and if I lose my flavor, that I cannot show that God is great. ఇక్కడ మనుషులు త్రొక్కుటకే గాని మరి దేనికి కూడా పనికిరాదు అంటున్నారు. It says then good for nothing but to be thrown out and trampled underfoot by men. ఆ ఉప్పులో ఆ రుచి ఉండాలన్నా గాని దేవుడి వాక్యము లార్డ్ అయితే ఏం చేస్తారు అని ఆలోచించి నేను మాట్లాడితే నేను నా మాటలో ఉప్పు ఉంటది. If I am very quiet and very choosing my words very selectively, then my words will be seasoned with salt. కానీ నేను అలాగా ఆలోచించకుండా చేస్తే అది నిస్సారం అయిపోతది, మనుషులు తొక్కనికే యూజ్ అవుతది అని అన్నారు. But if my words are very impulsive, very spark, very quick, then my salt words will become like useless. It will be మనుషులు trampled. ఎట్లా తొక్కుతారు? But why should people and when will they నేను trample? ఎంత మంచి చేసినాను వీళ్ళకి, నేను ఎంత మంచిగా ప్రేమగా చూసుకుంటున్నా గానీ ఎందుకు నా మీద ఇలాగ నిందలు వస్తున్నాయి, ఎందుకు అంటున్నారు, నేను ఇంత చేసినా ఎందుకు ఇలాగ ఉంది అని అనుకుంటాం కదా. ఎందుకంటే నేను యెహోవాకి మంచి సాంబ్రాణి లాగా లేను, ఉప్పు నిస్సారం అయిపోయింది, అందుకనే నాకు ప్రెషర్స్ అనేది వస్తుంది. My salt has lost its flavor. That's the reason I'm not able to be like an incense which God wanted. That is the reason people are always finding fault at me. ఇది పరీక్షించుకుందాం. Let's examine this నేను first. నిబంధన చేసుకుంటున్నాను లార్డ్ తో అంటున్నాను, I'm saying I'm making a covenant with the Lord. కానీ నేను అసలు లోకానికి ఉప్పు అని నన్ను సృష్టిస్తే నేను నిస్సారంగా ఉండి వేరే వాళ్ళు తొక్కుతుంటే మళ్ళీ వాళ్ళనే బ్లేమ్ వేస్తున్నాను. I've lost my salt and the flavor, and then I'm becoming tasteless and I'm blaming others. ఎందుకు instead. నన్ను ఇట్లా అందరు అంటున్నారు అంటే నేను దేవుడికి కరెక్ట్ గా లేను అందుకనే నన్ను ఇట్లా అంటున్నారు అనే చెక్ చేసుకోవాలి. Instead of blaming everybody, I should rather check myself that I am not right. That's the reason people are speaking about me. అబీమెలెకు అట్లానే ఉన్నాడు. That's the reason Abimelech lost his flavor. షెకెం ప్రజలు అట్లానే ఉన్నారు. So are the people of Shechem. అందుకనే దేవుణ్ణే మోసం చేసేటట్టు, ఎవరైతే మంచి బయటికి తీసుకొచ్చినారో వాళ్ళనే అప్పచెప్పి చంపేటట్టు ఉన్నారు. That's the reason they wanted to cheat God and they want to hand over and Colossians defraud people. 4th chapter 6th verse. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పువేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి. ఇక్కడ ఎల్లప్పుడూ రుచిగలదిగా కృపా సహితముగా ఉండాలి అని అన్నారు. It says at all times your speech should be always with speech నేను with grace. దేవునితో నిబంధన చేసుకొని ఉంటే నా మాటలు రుచికలగా కలిగిందిగా ఉండాలి, కృపా సహితంగా ఉండాలి. If I make a covenant with God, then my speech would always be with grace, seasoned with salt. రుచికలది కృపా సహితం అంటే ఏంటి? What is the meaning as speech always with grace and seasoned with salt? నేను మాట్లాడింది ఒకరికి ఇబ్బంది కావద్దు. That means no one should get offended by whatever I speak. నేను మాట్లాడిన దాని వలన ఒక ప్రాబ్లం క్రియేట్ అవ్వద్దు. No one should have a problem because of what I spoke. అబీమెలెకు మాట్లాడిన దానికి ఏమైంది? So what happened in the speech of Abimelech? రాజుగా ఎన్నుకోండని చేయడము, అందరు చనిపోవడానికి కారణమైంది కదా. He wanted to become a king. Look at the number of people died because of that. శాపం అందరి పైనికి తీసుకొచ్చి జరిగింది కదా ఆయన మాట్లాడడం Now వలన. because of his intentions and his words, look at the curse that sparkled upon so many people. అయినా ఈయన కాదు, మనము దేవుడు యెహోవా దిగొచ్చి నాతో నిబంధన చేసుకుంటా అన్నప్పుడు Amen. నేను ఎలాగుండాలి? నేను మాట్లాడినప్పుడు ఎవ్వరికి బాధ కలగొద్దు, నేను మాట్లాడినప్పుడు అక్కడ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి, కానీ అదే ఒక ప్రాబ్లం గా క్రియేట్ అవ్వద్దు. The Lord has come to make a covenant with me. So therefore when I speak, there should be a solution. Not when I speak, there'll be a problem and others get offended. అట్లా అనుకోవాలి. ఎక్కడన్నా ఉన్నా కానీ లత వాళ్ళిగో ఈ మాట మాట్లాడింది లత అందుకనే ఇగో ఇలాగ అయింది అన్నట్టు అసలు రావద్దు. అట్లా జాగ్రత్త పడాలి. ఎందుకంటే నేను యెహోవాతో నిబంధన చేసుకున్నా కదా, నేను ఇట్లా మాట్లాడద్దు. నేను మాట్లాడితే వాళ్ళకి యూస్ఫుల్ కావాలి, కంఫర్ట్ రావాలి, వర్డే మాట్లాడాలి.
You should always say, if I speak, there should not be, nobody should get offended, nobody should take it wrong, and I should be very careful in choosing my words. మనకు అనవసరమైన దాంట్లోకి వెళ్ళొద్దు. Let us not go with unwanted things. ఇక్కడ చెప్పారు ఉప్పు పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటది అని చెప్పారు. And it was told that the salt will also have a positive impact. ఎలాగా? How? నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ, అంటే ఇప్పుడు నేను మంచిగా నా ఉప్పు నిస్సారం కాకుండా ఉందనుకో, నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ పీస్ అనేది వస్తుంది. If my salt has got seasoned with grace, then wherever I go, I will be useful. మనం ఇది చెక్ చేసుకుందాం. We need to check this. నా లోపల ఉన్న పీస్ నేను వేరే వాళ్ళకి ఇస్తున్నానా? ఎందుకంటే ఉప్పు నిబంధన చేసుకున్న వాళ్ళకి ఆ సమాధానం, ఆ పీస్ అనేది వాళ్ళకి ఉంటది. వాళ్ళ ఇంటికి ఎవరైనా వచ్చినా గానీ వాళ్ళకి కూడా ఉంటది. And if that's the case, then not only I'll have peace, I will also be a peacemaker, and I will be the reason to give peace to everybody. ఈ ఉప్పు నిబంధన చేసుకుంటే ఇలాగ ఉన్నామా అనేది ఒక్కసారి పరీక్షించుకుందాం. When we make a covenant with the salt, let's check if we are behaving like this. ఒకరిని గుచ్చేటట్టు మాట్లాడొద్దు, ముళ్ళలాగా ఉండొద్దు, వేరే వాళ్ళ విషయాలలో వద్దు. ఇది మనం మైండ్ లోకి బాగా ఎక్కించుకుందాం. We should always remember that our words should not be piercing of the soul, making them grieve, making them sorrow. We should not do all these things. ఎదుటి మనిషి అన్నా గానీ, నేను చెప్తున్నా కదా, ఎదుటి మనిషి నిజంగానే అంటారు అన్నా గానీ వాళ్ళ మీద కోపం పెట్టుకోకుండా, ఏం పెట్టుకోకుండా మనము వాళ్ళని రిలీజ్ చేసేసినాం అనుకో, తర్వాతనే మనవన్నీ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. Definitely there will be people coming into your life who will poke their nose, who will irritate you, annoy you, but what is you? What are you going to do? You should be very careful in what you're speaking and reacting. నాకు ఎక్కువ తెలుసా, దేవుడికి ఎక్కువ తెలుసా? Now who knows more, me or God? ఆ టైంలో అట్లా ఆలోచించుకుందాం. At that time, let us think, who knows more? నాకు ఎక్కువ తెలుసా, దేవుడికి ఎక్కువ తెలుసా? God knows more or me? నేను Respond. ఎక్కువ నా గురించి నేను మంచి చేసుకుంటానా, లార్డ్ ఎక్కువ చేయగలుగుతారా? Who can do more, God or me? అంటే దేవుడేమి చనిపోయలేడు కదా, God is not dead. జీవించున్నాడు కదా. He is living. He's not there on the మరి cross. న్యాయం చేయట యెహోవాకి ఇష్టం కదా. God loves to execute justice. ఎందుకు న్యాయం చేయరు? Why do you think he will not do justice? ఖచ్చితంగా చేస్తారు. For sure he would do. కానీ నేను ఆయనకి మంచి సువాసనగా ఉండాలి. But I should be a sweet smelling aroma to him. ఐజయా 11:3. ఐజియా చాప్టర్ 11 verse 3. యెషయా 11వ అధ్యాయము 3వ వచనం. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. మనకి యెహోవా భయము ఉందా లేదా? Now, do we have the fear of the Lord or not? ఇప్పుడు నుంచి ఇదే ప్రాక్టీస్ చేద్దాం. Let's start practicing this. మనము ఒక పని చేయాలనుకుంటున్నా గానీ, Let's say we want to do a work, ఒక మనిషితో మాట్లాడదాం అనుకున్నా or గానీ, we want to speak to someone, ఒకరికి కౌన్సిలింగ్ ఇద్దాం అనుకున్నా or we గానీ, want to give a counsel to someone. యెహోవా భయం పెట్టుకొని వెళ్దాం. Let's have the fear and reverence towards God and then go and talk. ఇన్ని రోజులు దేవుడు చెప్పి ఉప్పు నిబంధన చేసుకుంటాను, నేను మీతో నిబంధన చేసుకుంటానని చెప్పిన తర్వాత నేను ఒక మనిషి దగ్గరికి వెళ్ళేటప్పుడు యెహోవా భయం లేకుండా వెళ్ళినాను అనుకో, When I don't have the fear of God, after God speaking me specifically, and I go and talk, ఉద్దేశము వేరేగా ఉంటది. then the intentions would change. ఎలాగంటే ఒక మనిషితో మాట్లాడాలన్నప్పుడు నేను ఈమెతో మాట్లాడదాం అనుకుంటున్నాను. సరే, ఎందుకు మాట్లాడదాం అనుకుంటున్నాను నేను? Okay, I want to talk to someone. Immediately I should get a thought. Why am I wanting to talk to this person? యెహోవా భయం పెట్టుకొని వెళ్ళాలి. I have to have the fear of God and then go and talk. Amen. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒకరు ఎవరైనా రాలేదనుకో, Let's say someone didn't come. వాళ్ళ స్పౌస్ దగ్గరికి వెళ్ళి, అన్న అక్క ఎందుకు రాలేదు, ఇట్లా ఏమైంది, సిస్టర్ రాలేదని అడుగుతాం అనుకో. We normally go and ask, what happened? Why your wife didn't come? Why your husband అడిగే didn't come? ముందు ఉద్దేశం. But then you should know what is the intention of you asking. యెహోవా భయం ఉందనుకో, If you have the fear of God, అడగకుండా నన్ను ఉంటాము, లేకపోతే అడిగి నార్మల్ గా అడిగి పర్వాలేదు కన్సర్న్ తో అడగడం అది వేరు. asking out of concern is totally a different thing. Or mind your own business, don't ask at all. ఎలాగంటే, ఏమైంది బ్రదర్ రాలేదు సిస్టర్ అని అడుగుతారు. You can politely ask, what happened, sister? మనం What అడుగుతాం. happened, brother? You didn't come. గుర్తు తెచ్చుకుందాం ఎక్కడన్నా అట్లా చేసినామా అని. Let's remember, did we ask with the intention or to just get some information? రాలేదు, కొంచెం హెడ్ ఎగ్ ఉంది. Then someone will say, I had a slight headache. హెడ్ ఎగ్ ఉందంటే మొన్న వెయిట్ కూడా తగ్గింది ఆమెకి ఏమైనా రోగం వచ్చిందా అంటే, లోపల తెలుసుకోవాలని, సన్నగా అయిపోతుంది, ఏదో రోగం వచ్చినట్టుంది, తెలుసుకోవాలని ఉద్దేశం. యెహోవా భయం పెట్టుకుంటే ఇవన్నీ రానే రావు అసలు. Your intention basically was to seek information over there. There was no concern over there. The basic, if you have the fear of God, your intentions will not be so corrupted. తర్వాత ఏమవుతుంది, అక్కడికి ఆగదు. Then it doesn't stop there. మాకేమో మరి ఇక్కడికి వస్తే హీలింగ్ అవుతుంది అని చెప్పినారు, మరి వాళ్ళకి హీలింగ్ కాదంటన్నా. అంటే ఇవన్నీ ఎక్కడ రన్ అవుతాయి తెలుసా? హృదయంలో. Where does this all starts its source and operate from your heart? కానీ దేవుడు చూసేదే హృదయం. But God sees your heart only.
నేను అంటాను ఇలాంటి మన లోపల ఉండకుండా చూసుకుంటే మంచిది. I'll tell you, if you ask me, it's good that we don't interfere in these kind of things. ఎవరితో మాట్లాడినా యెహోవా భయం ముందు పెట్టుకొని వెళ్తే పాపంలో ఉండము. If you have the fear of God and then go and proceed to anyone, then you will not enter to sin. వీళ్ళ గురించి ఏదో తెలుసుకుందాము, వాళ్ళ గురించి ఏదో తెలుసుకుందాము, ఏదో కనిపెట్టేసిన సిఐడి ఆఫీసర్. ఏం కనిపెట్టేది ఉండదు. దేవుడి కంటే ఎక్కువ కనిపెడతామా? You cannot be a Sherlock Holmes or a CID officer to go and probe and find out what is happening in their life. Mind your own business. You cannot be greater than God. ఒక మాట మాట్లాడేటప్పుడు గుచ్చేటట్టు మాట్లాడినా గానీ, వాళ్ళ క్షేమం కలగకుండా ప్రాబ్లం క్రియేట్ చేసినట్టు మాట్లాడినా గానీ, లేకపోతే ఉద్దేశం వేరేది పెట్టుకొని అడుగుతాం. అలాగున్నా గానీ మనం వర్ధిల్లము. ఆ నిబంధన అసలు కొట్టివేయబడుతుంది. If your words of a piercing of a person and making the other person grieve, get hurt, and then have a bad intention and want to get some information, everything becomes useless into your life. పెద్ద పెద్ద రాళ్ళేం మోయమనట్లేదు. మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళకి బాధ కలగొద్దు అంతే అని చెప్తున్నారు లార్డ్. Lord is not giving you big burdens to carry. He's only telling us when you're speaking, don't use your words like stones. నీ ఉద్దేశం మంచి పెట్టుకో, వేరే వాళ్ళకి నీకెందుకు అవసరమా Your intention should be good. Why are you interfering yourself, poking your nose into other people's ఒకసారి lives and ఐసయా business? 11 chapter 4th verse. యెషయా 11వ అధ్యాయము 4వ వచనం. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినును దానిని బట్టి విమర్శ చెయ్యడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును, భూ నివాసులలో దీనులైన వారికి యథార్థంగా విమర్శ చెయ్యును. తన వాగ్దండము చేత లోకమును కొట్టును, తన పెదవులు ఊపిరి చేత దుష్టులను చంపును. ఇక్కడ కంటి చూపును బట్టి తీర్పు తీర్చను అంటే చూసిన దాన్ని బట్టి తీర్పు తీర్చొద్దు అని ఉంది. It says he shall not judge by the sight of his eyes. That means whatever he sees, he doesn't judge externally. ఇంకొకటి ఏముంటది తెలుసా? You know what is the other thing? మనం చూసిన దాన్ని బట్టి తీర్పు తీర్చడం కాదు. It's not like what you see and you judge. వేరే వాళ్ళు చూసొచ్చి మనకు చెప్తే మనం చేయము. వాళ్ళు చూసొచ్చి చెప్పిన దానికి వాళ్ళ కంటి చూపుని బట్టి కూడా మనం తీర్పు తీర్చే ఛాన్స్ ఉంటుంది. We use other people's eyes and then we start judging. That means they see, they prepare an opinion and they come and share it with us. We want to believe them. కానీ అక్కడ ఏముంది? నువ్వు ఎలా తీర్పు తీర్చాలి? నీతిని బట్టి తీర్పు తీర్చాలి అని ఉంది. You're supposed to see and judge by according to righteousness. నీతిని బట్టి అంటే మనం ఏం చేద్దామంటే వాక్యాన్ని పెట్టుకుందాం. వాక్యము లార్డ్ అయితే ఏం చేస్తారు? Righteous means what? That means we have to keep and say, what would Jesus do? What would Jesus think in this situation? ఎవరి కంటి చూపుని బట్టి తీర్పు తీర్చారు? నీతిని బట్టే మాట్లాడడం జరుగుతుంది. No one will be judging externally, but you will be judging with according to righteousness. యథార్థముగా విమర్శ చెయ్యును అని ఉంది. And not decide by the hearing of the ears. విమర్శ అన్నది ఏదన్నా చేస్తున్నామా మనము? Are we mocking because of what we see or hear? అంటే ఇక్కడ యథార్థంగా నువ్వు విమర్శ చెయ్యి అని ఉంది. That means be careful in what you're doing, or you're judging. కానీ ఇక్కడ మనము కనుక్కుంటున్నామా? అసలు ఏం జరుగుతుంది ఏదన్నా కనుక్కుంటున్నామా? Are we at least asking what has actually మరి happened? ఇక్కడ దేవుడి నిబంధనలో ఉండాలంటే మనకి ఇవి ఉండాలి కదా, ఈ క్వాలిటీస్. మన ఇంట్లో సమాధానం ఉండాలన్నా గానీ, వేరే వాళ్ళ సమాధానం కూడా మనం తీయొద్దన్నా గానీ, మనం కంటి చూపుతో తీర్పు తీర్చొద్దు, వినిన దాన్ని బట్టి విమర్శ చేయొద్దు, ఇంకా యథార్థముగా విమర్శ చెయ్యాలి అని ఉంది. You should not judge by what you see. You should not decide by what you hear. You should be blameless and upright. So we are not supposed to take away the peace of other person. In fact, we have to maintain peace and also be అంటే peacemakers. ఇక్కడ లార్డ్ దేవుడు యథార్థంగా విమర్శ చేయాలి అంటే యథార్థంగా కాకుండా కూడా విమర్శ చేస్తున్నాం అన్నమాట మనము. We can judge using our uprightness. That means most of our judgment is not upright. మన ఇంట్లో యెహోవా ఉంటారు, మనం ఆయనకి ఒక సామ్రాణి లాగా ఉంటాం. If we have the fear of the Lord, then God will dwell in our lives and we will be like a good entrance. మనుషులకి భయపడి వాళ్ళ మీద ఆధారపడితే శాపగ్రస్తులం అయిపోతాం. If we have the fear of the man, then we'll become cursed, and that is what is going to come. ఇక్కడ లతక ఇట్లా అని చూడొద్దు. Don't see a person saying it is Lataka or somebody else. ఇది మనము మొత్తం ఇంకా జీవితాంతం పెట్టుకుందాం. Let's not forget this. Remember this all the days of our life. యెహోవా భయముతోనే మాట్లాడతాము. Let's speak having the fear of God before speaking to someone. ఎవరు ఎక్కడికి వెళ్ళినారు, ఏ ప్లేస్కి వెళ్ళినారు, ఎప్పుడు వస్తారు, ఏంటి అని తెలుసుకొని కూడా పోవడం అవసరం లేదు మనకి. There is no necessity for you to go and probe and find where did they go, through any of the source or directly when they will come. Why all these things for you? ఇలా చేస్తే మనము షేకెం ప్రజల్లాగా మోసపోము. If we do like this, we will not be deceived like how the Shechem people got deceived. ఈ ఐజయా 11:3 యెహోవా భయము 11:4 ఈ ఉందనుకో, మనం షేకెం ప్రజల్లాగా మోసపోము. ఎవరు వచ్చి చెప్పినా గానీ మనం అసలు నమ్మము. If you remember Isaiah chapter 11 and 3 and 4, 11 chapter 3 and 4, you will never be deceived how the Shechem people were deceived. నీతిని బట్టే మాట్లాడతాము,
ఆయన మందసం మన ఇంట్లో ఉంటది. మన పిల్లలు అభివృద్ధి చెందుతుంటారు. మన ఇంట్లో సమాధానం ఉంటది. దినదినం అనేది చేంజ్ మనమే చూస్తుంటాం. We can have the covenant in our house, and there will be a peace that is there within the family, and we can able to see the prosperity growing. మనం అనుకుంటాము, అరే సమాధానం ఉంది కదా. You might be thinking you are having peace. ఉంది. కానీ ఇలాగ చేయడం వలన అంటే ఒక తప్పు యాక్సెప్ట్ చేసి ఇప్పుడు దానియేలు ఏమన్నా తప్పు చేసినారా? కానీ ఆయన అందరి పక్షంన ప్రేయర్ చేసిండు కదా. Yeah, if you see, you might think that there's no fault in you. But if you consider the prophets like Daniel, though there was no fault, no sin in him, did he not accept his own sins also? అందులో శక్తి ఉంది. There is power when you confess. జీవ గ్రంథంలో ఆ మాట చెప్పినారు అంటే దాంట్లో శక్తి ఉంది. In the book of life, when the words are spoken, that means there is life, there is power. యెహోవా భయం పెట్టుకొని యథార్థంగా ఉండి ప్రవర్తించి నేను ఎవరికి ప్రేయర్ చేసినా అది జరుగుతుంది. If I have the fear of God, if I have the covenant and I pray for anybody, for sure it will come to pass. కుమారుడు కుట్రదారుడు. A son and a conspirator. కుమారుడు అంటే ఎలా ఉంటారు? How will a son be? దేవునికి కుమారుడు. Son of God or God's child. ఆయన దేవుడి స్వరమే వింటారు. He will hear only God's voice. మనకు రేఖాబీయులు తెలుసు. We know about the Rechabites. వాళ్ళు ఏదో వాళ్ళ పితరులు చెప్పిన దానికి ఇలాగ ద్రాక్షరసం తాగొద్దు, మీరు టెంట్లలోనే ఉండాలనే దానికి వాళ్ళు అసలు ఎన్ని టెంప్టేషన్ వచ్చినా అమ్మో మా పితరులు చెప్పినారా అని ఉన్నారు. The Rechabites were holding on to what the forefathers had taught them, that they're not supposed to drink wine and they should be intense. అలాంటి స్వభావం ఉంటే నేను కుమారుణ్ణి. If I have the same kind of character, then I am a child of God, I'm a son. అలాంటి స్వభావం చూసే వాళ్ళని దేవుడు నా సన్నిధిలో ఒకడు ఉండక మానడు వీళ్ళ వంశావళి నుండి అని చెప్పారు లార్డ్. To the same Rechabites, the Lord said, not a single one of the Rechabite will live. ఇప్పుడు మనము కుమారులమా కుట్రదారులమా? Now let me ask you this question: are we sons or conspirators or కానీ deceivers? అందరు కుమారులే. All are sons, మన లోపల ఇలాగ లేదు. but no one is there among us like that. కానీ దేవుడి వాక్యం వచ్చిందంటే పరీక్షించుకోవడం మంచిది. But the point is, when the word of God has come, it's good to examine each and every one of నేను us. ఇప్పుడు దేవుడి కుమారుని అయితే దేవుడి స్వరమే వింటా. If I am a son of God, I will hear the voice of God only. కుట్రదారుని అయితే మనుషుల స్వరం వింటాను, దయ్యం స్వరం వింటాను, నా సొంతది చేసుకుంటాను. If I'm a wicked person or a conspirator, I will hear the voice of the other people. John 10:27. John chapter 10 verse 27. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. మనము ఒకవేళ కుమారులమైతే దేవుడు చెప్పిందే వింటాము అని వాక్యం సెలవిస్తుంది. If we are the son of God, we will hear only God's voice. ఒకసారి జడ్జెస్ 8 chapter 22nd verse. జడ్జెస్ 8:22, న్యాయాధిపతులు 8వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మను రక్షించితివి గనుక నీవును నీ కుమారుడును నీ కుమారుడును మమ్మను ఏలవలెనని చెప్పిరి. ఇక్కడ దేవుడి స్వరం ఉంది. ఆయన దేవుడి స్వరం విన్నాడు కాబట్టి అక్కడ వాళ్ళు రక్షింపబడింది. And because they were able to hear the voice of God, they were saved. గిడియోను దేవుడు చెప్పినట్టు దేవుడికి ఎంత కష్టమైంది అది చదువుతుంటే ఆయనను తీసుకురావడము, ఆయన కొన్ని లార్డ్ని అడగడము, ఎంత టైం పడుతుంది. మనము ఈజీగా లార్డ్ అని తప్పు చేస్తాము, మళ్ళీ పనిష్మెంట్ అవుతున్నప్పుడు మళ్ళీ లార్డ్ ప్లీజ్ కాపాడండి అంటాము, మళ్ళీ మనం విడిపించనీకి మళ్ళీ ఒక మనిషిని పెట్టి మళ్ళీ వాళ్ళని ఏర్పరిచి తీసుకురావాల్సింది ఉంటుంది. It takes a big process by the time we go and reconcile when a person fails away. ఇట్లనే గిడియోను దేవుడు చెప్పింది విన్నందుకు ఏమైంది, అంతమందిని కాపాడి తీసుకురావడం జరిగింది. And because Gideon was obedient to the voice of God, he was able to save so many people and deliver them. అంటే ఇప్పుడు ఈ రోజు నాకు దేవుడు చెప్తున్న మాటలు నేను వినడం వలన నేను కూడా అనేకుల్ని తెచ్చుకుంటాను అని అర్థం. It means when I am obedient to the voice of God, I also can bring many people to ఒకసారి follow Christ. 23వ వచనం చదువుదాం. Verse 23. అందుకు గిద్యోను, నేను మిమ్మును ఏలను, నా కుమారుడును మిమ్మును ఏలరాదు, యెహోవా మిమ్మును ఏలునని చెప్పాను. నిజంగా దేవుడి కుమారులైతేనే ఇలా మాట్లాడడం జరుగుతుంది. Only a true son of God or a child of God can boldly say, I'm not going to rule over you, let the Lord. మమ్మల్ని తెచ్చింది నువ్వే కదా, నువ్వే ఇంకా మమ్మల్ని ఏలు అని జనాలందరూ అంటున్నారు. People were actually telling Gideon, you are the one who bailed us out, you are the one, or like a king, you కానీ rule us. యెహోవా భయం ఉంటే యెహోవా స్వరము, దేవుని స్వరం వినే వాళ్ళకి దేవుడు మిమ్మల్ని పరిపాలించాలి, నేను నా పిల్లలు పరిపాలించొద్దు అని అన్నారు. The people who had the fear of God, like Gideon, said, no, it's not going to be me or either my children, it's going to be the Lord who's going to rule over you.
అదే దయ్యం స్వరం విన్నవాళ్ళు But if you are hearing the voice of the devil, అబిమెలెకు ఏం చేసినాడు? what did Abimelech do? వాళ్ళ వాళ్ళ నాన్న బతుకున్నంత వరకు కామ్గానే ఉన్నాడు. As far as Gideon was alive, he was quiet. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత అట్లా బిహేవ్ చేసినాడు. సో జాన్ 10:10 చదువుతాం. జాన్ చాప్టర్ 10 వర్స్ 10, యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికి నీ రాడు. అంటే అక్కడ చెడగొట్టేదే ఉంటది. That means known to only to spoil. ఏం చెడగొట్టేది ఉంటది? Why is he come and what to దేవుని spoil? చిత్తాన్ని చెడగొట్టేది ఉంటది. He always comes to spoil and corrupt the will of God. ఎప్పుడు కూడా ఆయన్నే మనం రూల్ చేయాలని ఆయనకి ఇష్టం. God always wants to rule over us. ఎందుకంటే ఆయన్నే మనల్ని కన్నాడు కాబట్టి, ఆయన్నే మనల్ని కడిగినారు కాబట్టి, ఆయన్నే మన పాపాల కోసము బలి అయినారు కాబట్టి ఆయన్నే రూల్ చేయాలని ఉంటది. Because it is one who gave birth to us, who nourished us, who cleansed us. So he wants to rule over us. మన లైఫ్ లో లార్డ్ చెప్పిన తర్వాత నేను ఇట్లా నా కుటుంబానికి నేను అడ్డుకున్నానా? గిడియోన్ చనిపోయిన తర్వాత ఆయన రూపం బయటికి వచ్చింది కదా, ఇప్పుడు నాకు దేని వలన ఇట్లా నా రూపం బయటికి వస్తుంది? నాకు ఏ పని జరగకపోవడం వల్ల వస్తుంది? After Gideon died, the situations came, it became a snare. So I have to check and see, am I the reason for downfall of my family, or stumbling blocks in my family, or blessings not happening in my family? చూద్దాం అక్కడ సాతాను స్వరం ఎట్లా ఉందనేది. Judges 9 1st to 6 verses. Let's see the voice of Satan from Judges chapter 9 verses 1 to 6. న్యాయాధిపతులు 9వ అధ్యాయము 1-6 వచనం. యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు షేకెంలోనున్న తన తల్లి సహోదరు యొద్దకు పోయి వారితోనూ తన తల్లి పితరుల కుటుంబీకుల అందరితోనూ మీరు దయచేసి షేకెము యజమానులు అందరూ వినినట్లు వారితో మాట్లాడి, మీకు ఏది మంచిది? యెరుబ్బయలు యొక్క కుమారులైన 70 మనుషులందరూ మిమ్మల్ని ఏలుట మంచిదా? ఒక్క మనుషుడు మిమ్మల్ని ఏలుట మంచిదా? నేను మీ రక్త సంబంధులని జ్ఞాపకం చేసుకొనడి అని పలుకుడనెను. ఇది దయ్యం స్వరం. సాతాన్ స్వరం విన్న వాళ్ళది ఇట్లనే ఉంటది, వాళ్ళ సొంత స్వరము. ఆయన ఎట్లా చెప్పినాడు ఇక్కడ? Look at the way Abimelech was conspiring towards the people of Shechem. Look at the way he was speaking. వాళ్ళు వినేటట్టు నువ్వు మాట్లాడు. He was speaking in such a way, or he was telling others to speak in such a way so that the elders of Shechem would hear. షేకెము యజమానులు వినునట్లు వారితో మాట్లాడు. In verse 2, see it's written, please speak in the hearing of all the men of Shechem. మనము ఎవరు వినాలని మాట్లాడుతున్నాము? So why are we speaking? So that others would hear. అది కూడా దేవుడు చెప్పిండు, లోపలంతా పిల్లిలాగానే ఉంటారు, బయటికేమో అట్లా చూపిస్తారు అని. And the Lord also said, you're behaving as if you're a courageous lion, but inside you're like a cat. దయ్యం స్వరం ఉంటేనే నువ్వు వెళ్ళి మాట్లాడు, నువ్వు ఇట్లా చెప్పు, నువ్వు అట్లా చెప్పు, అట్లా చెప్తే ఏమంటారు అని అంటారు. If you're listening to the voice of Satan or devil, you will say, you go and ask, you go and find out. ఆయనకు తెలుసు కదా, ఆయన పరిపాలించొద్దు, మనిషి పరిపాలించొద్దు, యెహోవానే పరిపాలిస్తారని ఆయనకు తెలుసు. Abimelech very well knew what his father Gideon had said, that he or his children are not going to rule. తెలిసిన తర్వాత వెళ్ళి మాట్లాడు, నేను రక్త సంబంధని కదా అని చెప్పినారు. He said he knew it, but then he said, go and tell them that I am of the same blood. ఇక్కడ మనం దేవుడు ఇంత చెప్పినప్పుడు మనం దీంట్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అబీమెలెకు లాగా ప్రవర్తించొద్దు. తండ్రి స్వరం వినాలి కానీ దయ్యం స్వరం వినొద్దు. We are not supposed to hear the voice of Satan. We are supposed to hear the voice of God. Should not behave like Abimelech. ఇంకా వేరే వాళ్ళు చెప్పినప్పుడు కూడా నేను డిజైన్ చేయాలి, యథార్థంగా డిజైన్ చేయాలి. And more importantly, if somebody is coming and sharing some news or gossip, I have to discern to check what is it all about. మెయిన్ గా మీకు మేలు కలగకుండాటకు మేలు ఎందుకు రావట్లేదంటే, ఇట్లా వేరే వాళ్ళ దాంట్లోకి వెళ్తారని Thessalonians 4:11 లో ఉంటది. వేరే వాళ్ళ దాంట్లోకి పట్టించుకొని పోతారు కాబట్టి మీకు మేలు రాదు, మీకు అసలు మీ పనులే జరగవని ఉంటది. In 1 Thessalonians chapter 4 verse 11, it clearly says, mind your own business. ఇది ఈ ప్రజల్లాగా నమ్మొద్దు. వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళకే చెప్పింది కదా గిడియోను, వాళ్ళకే చెప్పినారు, నువ్వు ఏలు అంటే నేను ఏలొద్దు, యెహోవానే ఏలాలని. Even the people of Shechem very well knew what Gideon had told, that he or his sons are not going to rule over the people of Shechem. మనం కూడా అట్లా బిహేవ్ చేస్తున్నాము అంటే, వాళ్ళు ఎందుకు అట్లా బిహేవ్ చేసినారు అంటే, దేవుడు మమ్మల్ని ఏం తేలేదు, గిడియోన్ తీసుకొచ్చిండు అని అనుకున్నారు కాబట్టి అట్లా ఉండమన్నారు. The reason why they spoke is, it was not God who bailed us out, it was Gideon who bailed us out. ఇన్సైడ్ లోపల అట్లా ఉంటది కాబట్టి ఆ ప్రవర్తన బయటికి అట్లా వస్తది. Because the behavior is coming outside, primarily because the heart and inside character is like that. మరి ఇప్పుడు దేవుడు మనం తీసుకొచ్చారా లేకపోతే మనంతలా మనం వచ్చినామా? Who brought you out? Did God brought you out, or you came out on your own? నా అంతలా నేను వచ్చినాను అని అనుకుంటే ఇట్లాంటి మాటలు వస్తాయి.
If I think I got it upon myself, I take all the credit to myself, then your speech will be like this. నేను చేయడం వల్లనే అయిందని ఎవ్వరు అనుకోవద్దు. Let not anybody say it's because of me, the other person is successful. Because of me, these things are happening. ఇలా పట్టుకుంటున్నాను కదా, ఇది నేను పట్టుకుంటున్నది కాదు. I'm holding the mic. Actually, it's not me holding. ఆయన ఇచ్చిన శక్తి బట్టే ఉంటది. Amen. ఎందుకంటే కొంతమందికి పట్టుకునే నీకు కూడా అసలు Amen. రాదు వాళ్ళకి. అది గ్రహించాలి. It's just an example of the holding of the mic, just not me holding. It's because of God's power. I'm able to hold. But there are so many people who are paralytic, semi-paralytic. They cannot even hold certain things. ఇవన్నీ తెలిసి కూడా దేవుణ్ణి పట్టించనీకి వెళ్ళిపోయే దౌర్భాగ్య స్థితిలో మనం అయితే అస్సలు ఉండొద్దు. We should never be among those conspirators or betrayers, like కానీ how people went away. విత్తింది మాత్రం ప్రతి ఒక్కరు కొయ్యాలి. But for sure, whatever a man sows, he has to reap. ఎలాగా తెలుసా, షిమ్మి దావీద్ మహారాజుని శపించినారు కదా, You remember Shimei was constantly cursing David? విత్తిండు కదా, He was actually sowing. తర్వాత వాళ్ళ కొడుకుతో కోయించుకున్నాడు. And then what happened? Solomon, the son of David, had to take that upon Shimei. అంటే మనం ఒక మనిషిని అంటే వాళ్ళు ఏమనుకుంటుండొచ్చు, నేను అది చదివినప్పుడు వాళ్ళు ఏమనుకుంటుండొచ్చు, కానీ వాళ్ళ పిల్లలు అక్కడి నుంచి కోయాల్సింది ఉంటది ఆ టైంలో. A person may not react to you for what you have done, but for sure through that person's generation someone will come and knock you off. దేవుడు మనకు చెప్పిన తర్వాత కూడా మనకు కూడా అన్ని తెలుసు వాక్యాలు. ఇప్పుడు ఆయనకు కూడా ఎట్లా తెలుసు, మనకు కూడా అన్ని తెలుసు, ఏమేమి చెప్తున్నారు అన్ని తెలుసు. Like how Abimelech and the people of Shechem knew very well, even we also know what God intends and what he wants us to speak. కానీ నేను చెప్తున్నా, అనుభవంతో చెప్తున్నా, ఏవి మనని ఏం చేయలేవు. But I'm telling you out of experience, nothing can put us down. ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ ఉందని లార్డ్ చెప్తున్నారు. The Lord is telling for every problem there is a solution. ఫస్ట్ సొల్యూషన్ ఏంటి అన్నిటికంటే మనం తగ్గించుకొని అందరితో సమాధాన పడి Amen. అసలు హార్ట్ లో ఏం ఉండకుండా ఉంటే అసలు మొత్తం కంప్లీట్ గా ఆయనే చూసుకుంటారు. Correct. When we submit ourselves, when we submissive, when we are humble, we go and apologize to everybody and reconcile with everybody, then God will take up our case. He'll show favor. థర్డ్ వర్స్ నుంచి చదువుదాం. 3వ వచనం. అతని తల్లి సహోదరులు అతని గురించి షెకెము యజమానులు వినినట్లు ఆ మాటలన్నీ చెప్పగా వారు ఇతడు మన సహోదరు అనుకొని తమ హృదయము అబీమెలెకు తట్టు త్రిప్పుకొనేది. ఇట్లా కూడా అనుకోదు మనం. Let us not even think. Let us not get involved or show partiality to flesh and blood. హృదయము అబీమెలెకు తట్టు తిప్పుకొనిరి. And they did it in such a way that their heart was inclined to follow Abimelech. మన హృదయము యెహోవా యందు భయము ఉంటే దేవుడి తట్టే ఉంటది. ఎవ్వరు ఎన్నన్నా చెప్పని ఏమన్నా చేయని యెహోవా తట్టే ఉంటది, కానీ అక్కడి నుంచి వేరే దగ్గర తిప్పుకోలేం మనం. When we have the fear of God, our heart will be inclined only towards God. No one can steer us away from the way. 4వ వచనం. అప్పుడు వారు బయల్బెరీతు గుడిలో నుండి 70 తులములు వెండి తెచ్చి అతనికి ఇయ్యగా వాటితో అబీమెలెకు అల్లరి జనములకు కూలికి పెట్టుకొనెను. వారు అతని వశము నుండిరి. తరువాత అతడు ఒఫ్రాలోనున్న తన తండ్రి ఇంటికి పోయి యెరుబయేలు కుమారులు తన సహోదరులైన ఆ 70 మంది మనుషులను ఒక్క రాతి మీద చంపెను. యెరుబయేలు చిన్న కుమారుడైన యోతాము మాత్రమే దాగి ఉండి తప్పించుకొనెను. తరువాత షేకెము యజమానులు అందరూ మిల్లో ఇంటి వారు అందరూ కూడి వచ్చి షేకెములోనున్న మస్తిక వృక్షము కింద దండుపాలెము నొద్ద అబీమెలెకును రాజుగా నియమించిరి. ఇక్కడ దయ్యం స్వరం విన్నారు కాబట్టి అందరినీ పాపంలో పడేసినాడు ఆయన. Because Abimelech heard the voice of Satan, he misled all the people of Shechem. దేవుని చిత్తానికి ఆయన దూరమైనాడు, జనాలందరినీ దూరం చేసేసినాడు. Not only he also misled the people away from God. అందుకనే స్టార్టింగ్ లో మనం అనుకున్నాము, ఎవరితో అయినా మాట్లాడినా, ఎవరికైనా కౌన్సిలింగ్ ఇచ్చినా దేవుడి భయం ముందు పెట్టుకొని వెళ్తే దేవుని నీతి మాత్రమే మాట్లాడగలుగుతాము, దేవుని చిత్తం చేసేటట్టు చేస్తాం వాళ్ళని. And when we have the fear of God and have the covenant of the soul, then we will always lead the people according to the will of God. యెహోవా యందు భయభక్తులు ఆయనకు ఇంపైన సువాసన అనేది అది పలుకుతేనే సమ్ డిఫరెంట్ అనిపిస్తుంది కదా. When you have the fear of God itself, it's a sweet smelling incense to God. Even while speaking and thinking about itself, it's a very good different vibes, right? ఒకసారి 23-24 వచనం చదువుతాం. న్యాయాధిపతులు 9వ అధ్యాయము 23-24 వచనం. అప్పుడు యెరుబయేలు 70 మంది కుమారులకు చేయబడిన ద్రోహ ఫలము వారిని చంపిన అబీమెలెకును వారి సహోదరుని మీదకిని అతడు తన సహోదరులను చంపినట్లు అతని చేతులను బలపరిచిన షేకెము యజమానుల మీదకిని వచ్చినట్లును వారు చేసిన ప్రాణహత్య వారి మీద వచ్చినట్లును దేవుడు అబీమెలెకును షేకెము యజమానులకును వైరము కలుగొటకై వారి మీదకి దురాత్మను పంపెను.
అప్పుడు షేకెము యజమానులు అబీమెలెకును వంచిరి. ఇక్కడ మనము ఎవరికి హెల్ప్ చేస్తున్నాము, ఎలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం అనేది కూడా చూడాలి. Therefore, we have to know whom we are helping or what kind of people they are, ఎవరి మాట వింటున్నాము. whose words we are hearing. అబిమెలెకు మాట వినడం వలన ఆయనతో పాటు ఆ జనాలందరూ మంచి ఆ ఫ్రూట్ ద్రోహ ఫలము తినడానికి మంచి రెడీ అయిపోయినారు. And because the Shechem people heard the voice of Abimelech, they had to eat the fruit of wickedness or wrong things. ఖచ్చితంగా ద్రోహ ఫలం ఉంటది. There would be fruits of treachery. విత్తింది కోయడం అన్నా ద్రోహ ఫలమైనా ఖచ్చితంగా ఉంటది. Whether you sow or whether you reap, for sure there will be fruits of treachery. మామూలు మనిషి అసలు దేవుని నమ్మని మనిషికి చేసినా గానీ ఆ ఫలం ఉంటది. Even if you do it to a common person, if you're showing treachery against that person, for sure you have to bear the fruit. మరి లార్డ్ గుడ్ దురాత్మ పంపించేది ఆ ద్రోహ ఫలం ఎలాగా దురాత్మని పంపించారు. మరి మన పిల్లలు మనము ద్రోహ ఫలం చేసి అందరినీ అబద్ధం మాట్లాడి అందరినీ మోసం చేసి అందరి మీద నిందేసి ఎవరైతే ఫుడ్ పెట్టినారో వాళ్ళ మీదనే అనేసి ఉన్నప్పుడు మరి మనకు పిల్లలు ఉన్నారు కదా. When we are showing treachery to the good people or the people who helped us and all these people, don't forget that we have children, we have people in our house which will do the same thing to us. మనం గుర్తు పెట్టుకోవాలి, మనం ఇలాంటి దాంట్లోకైతే అస్సలు వెళ్ళనెళ్ళొద్దు. మంచి ప్రొటెక్ట్ చేసి లార్డ్ పెట్టినారు. We should remember, we should never even enter in this kind of treachery because చెప్తున్నారు God is ఇట్లుండొద్దు protected us. ఇట్లుండొద్దు అని చెప్తున్నారు. The Lord is specifically telling, don't behave like this. ఆ ద్రోహ ఫలం మన మీదకి రావద్దు. Let us not eat the ఆ fruit of treachery. ఉప్పు నిబంధన మనకి మన తరాలకి ఉండాలి. That salt covenant should be upon us and upon our generations. ఆ నిబంధన మన ఆశీర్వాదాన్ని కూడా ఉన్న ఆశీర్వాదం పోకుండా కాపాడుతుందంట. That salt covenant will ensure that we retain the blessing and not let it go away from us. ద్రోహం అనేది ఎవ్వరికి చేయొద్దు. Never betray, deceive, cheat anyone. జడ్జెస్ 9:56-57. న్యాయాధిపతులు 9వ అధ్యాయము 56-57 వచనం. అట్లు అబీమెలెకు తన 70 మంది సహోదరులు చంపుట వలన తన తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరలా అతని మీదకి రప్పించెను. ఇక్కడ తన తండ్రికి చేసిన ద్రోహము అని ఉంది. Here it says whatever treachery he has done to his father. మరి మనము మన తండ్రికి ఎన్నిసార్లు ద్రోహం చేసింటాము. But how many times we have behaved wickedly with our father? ద్రోహం అంటే ఇప్పుడు మన పిల్లలు అంటారు కదా, మమ్మీ డాడీ నెక్స్ట్ టైం నేను చెయ్యను అన్నప్పుడు మనకి ఎంత హ్యాపీ అనిపిస్తుంది. How happy we would be when our children come and say, next time I will not repeat the mistake. సరే చెయ్యర్లే అని నమ్ముతాం. We believe in what they say. మళ్ళీ వాళ్ళు అదే తప్పు చేస్తారు. Then again they do the same mistakes. అప్పుడు ఎందుకు ద్రోహం చేసినారు అన్నట్టు అనిపిస్తుంది. And we feel as if they have treated us. కానీ wrongly. మరి మనం దేవుడికి ఎన్నిసార్లు చెప్పినాము. But what about us? How many times we have dealt wrongly or deceived God? నాకు దేవుడి భయం ఉందని, Telling that I have the fear of God. నేను లార్డ్ నేను ఇలాగే ఉంటాను, ఇలాగే చేస్తాను, ఇట్లనే ఉంటాను అంటే దేవుడు కూడా అట్లనే అనుకుంటారు ఉంటదేమో అని. God believes that we are not lying to him. He believes every time we come up with a statement. అక్కడ తండ్రికి చేసిన ద్రోహాన్ని బట్టి వాళ్ళకి శిక్ష వచ్చింది, శాపం వచ్చింది. So whatever they have done to the father, the same punishment has come upon them. మరి వాక్యం కూడా అదే చెప్తుంది, నువ్వు మాట ఇచ్చి చేయకపోతే అది పాపం అవుతుందని. You don't give a word, better thing. But if you give a word and don't keep up by giving the word, then it becomes a trespass. ఎందుకు పాపం అవుతుంది అంటే చేయకపోతే యెహోవానే బలవంతంగా చేసుకుంటారు, అది నీకు పాపం అవుతుంది అని ఉంది. Because you give a word, you don't want to keep a word, God will ensure that word has been kept, but it will come against you. మనం కుమారులము కాబట్టి ఆయన నిబంధనలో ఉండాలి. ఆయన ఏం చెప్పినారు, ఇన్ని రోజులు ఏం చెప్పుకుంటూ వస్తున్నారు అది వినడమే కాదు, ప్రాక్టీస్ లో కూడా పెట్టాలి. ఒకరితో మాట్లాడేటప్పుడు యెహోవా భయం, ఒకరితో అసలు ఏం చేసినా ఒక ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడాలనుకున్నా యెహోవా భయము అనేది పెట్టుకొని మాట్లాడదాం. When we are children of God, we should always, before talking, even lifting up the calls, we should say, the fear of the Lord, the fear of the Lord. So you should be very careful in what you're speaking and how you're speaking to other person. ఇప్పుడు నేను ఉప్పు నిబంధనలో ఉంటే దేవుని స్వరం వింటా. If I am having the salt covenant, then I will hear the voice of God. దేవుడు ఏదైతే చెప్పినారో అవన్నీ మన జీవితంలో జరుగుతాయి. Whatever God says will definitely come to pass in our life. పరిస్థితులు మారుతాయి, Situations will change. ఇంట్లో ప్రేమ, సంతోషము, సమాధానం ఉంటది. Love, peace, joy, everything will మన be there. ఇంటికి ఎవ్వరు వచ్చినా వాళ్ళే అంటారు అసలు ఎంత పీస్ఫుల్ గా ఉందని. Who steps into our house will say, how peaceful is your house? కానీ అదే మనం దయ్యం స్వరం విన్నామనుకో, But when we are inclined to hear the voice of devil, దయ్యం స్వరం అంటే ఏం లేదు, మన ఇష్టమే చేసుకుంటాం కదా, అదే దయ్యం స్వరం. devil's voice is nothing but you doing things on your own except whatever God tells. దేవుడు చెప్పింది తెలిసి కూడా మనం అది కాదని చేస్తాం కదా, అది దయ్యం స్వరం. Whatever God tells, we are surely not doing that, but doing things on our own. That is the voice of the devil. మనం ఒకటి గుర్తు పెట్టుకుందాం, అట్లా చేసినందుకు మనం ఒక్కరమే కాదు,
It's just not us what we are going to face. మన ఫ్యామిలీ మొత్తం సఫర్ అవ్వాలి. We are the reason to put the entire family into a snare. అది మనము నేను చేసినందుకు మన పిల్లలు ఎందుకు ఇప్పుడు నేను చేసినందుకు మా ఇంట్లో వాళ్ళు ఎందుకు సఫర్ అవ్వాలి? So whatever I have done, why should my family or why should my children, why should my parents, why should my flesh and blood suffer for what I've been doing? ఇది రియలైజ్ అయినామనుకో, అయిన వెంటనే నేను చెప్తున్నాను కదా, వెంటనే లార్డ్ కనికరం చూపించి Amen. మనం యథార్థంగా ఆయనకు తెలుసు, ఆయన నేను సారీ లార్డ్ అని ఎట్లా అంటున్నానని తెలుసు, లోపల ఎంత బాధతో ఇంకా నెక్స్ట్ చెయ్యనన్న డెసిషన్ తో అనేది ఆయనకు తెలుసు. దాన్ని బట్టి క్షమిస్తారు ఆయన. The Lord is willing to forgive you provided your repentance is genuine and the way you speak and say, Lord, I'm not going to repeat this mistake, with your determination when you say that. కానీ క్యాజువల్ గా ఉంటే, But if you are careless and casual, మనం దేవునికే నమ్మక ద్రోహం చేస్తున్నట్టు. we are again doing treachery and deceiving God. నేనేం చెడ్డగా మాట్లాడలే, నేనేం అప్పచెప్పలేదు అనేది కాదు. It's not like something you spoke bad or you did something wrong. మనం చెప్పింది చేయకుండా, మన కుటుంబాలను నడిపించుకోకుండా, మన కుటుంబంకి ఒక అభిమేలక్ లాగా ఉండి, మన కుటుంబంలో ఉన్న వాళ్ళ నా మాటనే వినండి అని వాళ్ళని కూడా మనతో పాటు నాశనం చేసేటట్టు ఉందా? If you behave like Abimelech and insist and become like a dictator and say you have to listen to whatever I am telling, are you not misleading the people and or not bringing a snare because of you? అప్పుడు ఉప్పు నిబంధనలో కాదు కానీ ఉప్పు గొయ్యిలాగానే ఉంటాం. Then you cannot have a salt covenant, you will be called as a salt pit. ఎంత మంచి ఇప్పుడు మనకి ఏదన్నా ప్రాబ్లం ఉన్నా ఏదున్నా కానీ మనం అరే లార్డ్ దగ్గరికి వెళ్దాం, లార్డ్ నాకు సొల్యూషన్ చూపిస్తారు, దేవుడు ఒక మార్గం చూపిస్తారు అని అనుకుంటాం. When we say Lord, we know for sure that when we go to the Lord, He will give us a solution. నిర్ణయించుకున్నప్పుడే ఆ చిన్న కుమారుడు ఏం మాట్లాడలే, నిర్ణయించుకొని వస్తేనే తండ్రి వెళ్ళి ఆయన మీద పడి దగ్గర తీసుకున్నారు. When the prodigal son who was lost, when he was thinking what he had done, the moment he was thinking that he had sinned, that itself made the father come running towards him to hug him. మరి ఇప్పుడు నేను ఉప్పుగోయేలాగా ఉన్నప్పుడు, అంటే లార్డ్ అంత కంఫర్ట్ ఇచ్చి చూసుకుంటుంటే నేను ఉప్పుగోయేలాగా ఉండే ఒక 100 కిలోమీటర్ల వరకు ఏమి అభివృద్ధి ఉండదు అంటే ఏం లాభము ఇంత మనకు లార్డ్ చెప్పి. So what's the use if I be like a salt pit that nearly 100 kilometers of diameter or radius, I'm not going to be of any help or use to చెట్టు కూడా పెరగదంట 100. Not even a tree, not even a grass would grow. అయితే లార్డ్ మనకు అనిపిస్తుందా 100 కిలోమీటర్స్ ఇస్తారు, అది నిజంగా మనం అట్లున్నాం అనుకో, చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఏ ప్రశాంతత ఉండదు. అమ్మ వచ్చిందా ఈమె, మా ఆయన వచ్చిందా అని లోపల భయం స్టార్ట్ అయిపోతుంది వాళ్ళకి. If you are having the character of being like a salt pit, others can easily recognize, oh, this person has come again, or I don't know what she's going to take away the peace from ఇవన్నీ me. రియలైజ్ అవ్వాలి. ఇవన్నీ నేను నా ఇంట్లో వాళ్ళకి ఎలాంటి భయం పెట్టినాను, నేను ముళ్ళ పొదలాగున్నానా, ఉప్పు గొయ్యిలాగున్నానా, దేవుడు మంచిగా ఇచ్చినాడు మనకి మంచి ఆప్షన్, మీరు ఇలాగా నిబంధన చేసుకోండి, నాకు ఉండాలని ఉంది మీ ఇంట్లో అని చెప్పినప్పుడు, ఇప్పుడు ఇలాంటి ఏవేవైతున్నాయో వదిలేసి యథార్థంగా ఆయన దగ్గరికి వస్తే మళ్ళీ ఆయన మనం తీసుకొని మనం మంచి స్టేజ్ లో పెడతారు. We should always remember, am I behaving like a salt pit, like Sodom, like Gomorrah, like thorns, like briars, like cactus, or am I like having a covenant of salt with God? If I have a covenant of salt with God, then God is willing to stay in our house, take care of our lives. ఎవరికి ద్రోహం చేయొద్దు, ముఖ్యంగా దేవుడికి ద్రోహం చేయొద్దు. Never cheat anybody, defraud anybody, never be treacherous to anybody, especially not with God. ఆయన నిబంధనలనే మనము మన పిల్లలు స్థిరంగా ఎప్పటికీ ఉన్న నిబంధనలనే మనందరం ఉండాలి. And we have to ensure that the salt covenant is established in our lives and always have the fear of God. God bless you all.